వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై చార్మినార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్కర్ష్ మోడీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. నిన్న ఉదయం 6:10 తన తండ్రి వినోద్ మోడీకి అగ్ని ప్రమాదం జరిగిందని ఫోన్ ద్వారా తెలిపాడు రాహుల్ మోడీ. అత్యవసరంగా రావాలని ఉత్కర్ష్ మోడీ, వినోద్ మోడీలకు ఫోన్ చేశాడు రాహుల్. వెంటనే తన తండ్రితో కలిసి గుల్జార్ హౌస్ కు చేరుకున్నాడు ఉత్కర్ష్ ఫ్యామిలీ. అప్పటికే కృష్ణా పల్స్ షాప్ భవనం గ్రౌండ్, సెకండ్ ఫ్లోర్లలో మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు. అక్కడ ఉన్నవారు అగ్నిమాపక శాఖ డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టిందన్నారు. అగ్ని ప్రమాదం ఘటనపై క్షుణ్ణంగా విచారణ జరపాలని చార్మినార్ పోలీసులకు ఉత్కర్ష్ మోడీ ఫిర్యాదు చేశాడు. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై చార్మినార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, శ్రావణి, అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బాధిత కుటుంబం నుంచి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వారికి సంబంధించి కూడా ఫిర్యాదు నేపథ్యంలో చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో ప్రధానంగా పరిశీలిస్తే కృష్ణా పల్స్కి సంబంధించిన ఇన్సిడెంట్ అంతా కూడా ఇప్పటికే ఈ బిల్డింగ్ అంతటిని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శ్రీకృష్ణ పల్స్ షాప్లో అగ్ని ప్రమాదంలో విస్తుపోయే విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. భవన యజమాని నిర్లక్ష్యం కారణంగానే ఈ పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై ఇప్పటికే విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. నేడు ప్రమాద స్థలికి దర్యాప్తు బృందం మరికొద్దిసేపట్లో రానుంది. అలాగే అసలైన కారణాలపై కూడా లోతుగా దర్యాప్తు చేయనుంది. భవనంలో ఏసీ కంప్రెషర్ పేలడం వల్లనే షార్ట్ సర్క్యూట్ జరిగిందని అగ్నిమాపక శాఖ నివేదిక ఇచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో నిర్విరామంగా నడిచిన ఏసీ కంప్రెషర్ వద్ద అధికంగా వేడి ఉత్పత్తి అవ్వడం వల్లనే ఈ అగ్ని ప్రమాద తీవ్రత పెరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇంట్లో ఉన్న సిలిండర్ గ్యాస్ కూడా అగ్నికీల లీక్ అవ్వే మరింత ప్రమాదానికి తీవ్రత కూడా కారణంగా తెలుస్తుంది. ఇరుకైన ఇల్లు పై అంతస్తులకు వెళ్ళాలంటే ఒక్క ఫీటు సైతం లేని మెట్ల మార్గం కారణంగానే 17 మంది మృతి చెందడం అనేది తీవ్రమైన విషాద ఘటన చోటు చేసుకుంది. పాత బస్తీలోని గుల్జార్ హౌస్ కృష్ణ పల్స్ లోపల ఇరుకైన మార్గమే 17 మంది ప్రాణాలు బలిగొనడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. మంటలు వేగంగా వ్యాప్తి చెందడానికి సీలింగ్ పై ఉన్న ఎక్కడైతే ఈ రూఫింగ్ సంబంధించి అంటే ఫాల్ సీలింగ్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన ఫర్నిచర్ అంతా కూడా క్షణాల్లోనే మొత్తం అంతా కూడా అగ్నికి ఆహుతైంది. తర్వాత సెల్లార్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి మంటలు పెద్ద ఎత్తున కూడా ఎగిసిపడ్డాయి. సో భవంతి కింద ఫ్లోర్లో మెయిన్ మనం చూస్తూ ఉన్నాం. భవంతి ఫ్లోర్ కింద ఇక్కడ మెయిన్ ఒకటి కరెంటు బోర్డు లాంటి స్విచ్ బోర్డు ఉంది. ఈ సెల్లార్ లోపల తరచూ కూడా షార్ట్ సర్క్యూట్ జరుగుతూ ఉంది. భవన యజమానికి చెప్పారు ఇందులో పనిచేసేవారు. ఆ తర్వాత ఆ యజమాని నిర్లక్ష్యం కారణంగానే షార్ట్ సర్క్యూట్ సంభవించి ఉండొచ్చు అనేది అనుమానం. సో సమాచారం ఇచ్చిన యజమాని పట్టించుకోకపోవడం, అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి కూడా వారు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈ పెను ప్రమాదం జరిగిందనేది మాత్రం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సో ఇది వాస్తవానికి మరి దర్యాప్తు బృందం లోతుగా దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఇందులో కృష్ణ పల్స్ సంబంధించిన అగ్ని ప్రమాదం విషయంలో ఎలాంటి కారణాలు ఉన్నాయనేది మాత్రం ఇంకా తెలియాల్సిన అవసరం ఉంటుంది. గత కొన్నేళ్లుగా గోవింద్ మోడీ, సునీల్ మోడీ, అలాగే పంకజ్ మోడీలు ఈ కృష్ణా జ్యువెలర్స్ పేరుతో ఆభరణాలకు సంబంధించిన షాప్స్ వీరు నడిపిస్తూ ఉన్నారు. సో అగ్ని ప్రమాద ఘటనపై కూడా చార్మినార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్కర్ష్ మోడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం అయితే ఈ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. నిన్న ఉదయం 6:10 తన తండ్రి వినోద్ మోడీకి అగ్ని ప్రమాదంపై ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఇందులో నివాసం ఉంటున్న రాహుల్ మోడీ. అయితే అత్యవసరంగా రాహుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అగ్ని ప్రమాదం జరిగింది, భవనంలో మేమంతా చిక్కుకున్నామని చెప్పి రాహుల్ వినోద్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన క్రమంలో ఉత్కర్ష్, వినోద్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడికి వచ్చే సమయంలోపే అప్పటికే పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. సో అత్యవసరంగా వారు వచ్చినప్పటికీ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. అక్కడిపే కృష్ణ పల్స్ భవనం అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్, సెల్లార్, అలాగే ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా అగ్నికి ఆహుతైపోయింది. మంటలు ఎగిసిపడ్డాయి. 17 మంది మృతి చెందారు. వీరిని కొంతమంది రెస్క్యూ చేశారు స్థానికులు, అలాగే డిఆర్ఎఫ్ టీమ్స్ లోనికి వెళ్ళాయి, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. వీరందరినీ షిఫ్ట్ చేశారు. సో 21 మందిలో 17 మంది మృతి చెందడం అనేది పెద్ద ఇన్సిడెంట్. అలాగే బాధితులను వైద్య చికిత్స నుంచి కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై సంబంధించి కూడా లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో మరికొద్దిసేపట్లో ఈ ప్రమాద ఘటన స్థలాన్ని కూడా అధికార బృందం రాబోతోంది, విచారణ జరపబోతుంది. షార్ట్ సర్క్యూట్ అలాగే ఏసీ కంప్రెషన్లో బ్లాస్ట్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. కాబట్టి కొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది, వాటిని సైన్స్ ల్యాబ్ పంపించాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక సమర్పించనుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.